నల్లబడిపోతావా రైతులు అనగా దూలగుట్ట, బీరయ్య, బతుకమ్మ తెప్పేకాడి సొసైటీకి సంబంధించిన సెంటర్ల రైతులందరం ఇక్కడ గుమిగూడటానికి గల కారణం 41 కాంట జోక్కుంటూ 43 చొప్పున మిల్లుల కటింగ్ చేస్తామని చెప్పి స్థానిక సిఇఓ గారు ఒకరిద్దరు రైతులకు చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా దానికి వ్యతిరేకంగా మేము వచ్చి ఎలాంటి కటింగ్ లేకుండా లాస్ట్ వర్షాకాల సీజన్లో ఏదైతే కటింగ్ చేశారో 42 కిలోలు, లేదంటే గవర్నమెంట్ చెప్పిన ఏదైతే మేము 1 కిలో కట్ చేయము, అర్ధ కిలో కట్ చేయము అని చెప్పి ఏదైతే ప్రమాణం చేసి రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిందో దానికి అనుగుణంగా మాకు ఎలాంటి కటింగ్ లేకుండా జోగడన చేయాలి. లేదు అంటే ఏదన్నా ఒకవేళ మిషన్ల ప్రాబ్లమో ఏదన్నా తాలు తప్ప కొంచెం వచ్చి ఉంటే ఆ 1 కిలో భరించడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నాం. 42 కిలోలకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 43 కిలోలు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మా ధాన్యాన్ని మేము నూకి అగ్గి తలగబెట్టుకోవడానికి రైతులందరం సిద్ధంగా ఉన్నాం. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ స్పందించి 2 రోజుల లోపల మాకు సమస్య పరిష్కారం చేసి మిల్లర్లతో మాట్లాడతారా, ఏం చేస్తారో చేసి మాకు మాత్రం యథావిధిగా కాంటాలు జోకే వర్షాకాలం వచ్చే సమయం ఆసన్నమైంది. కొంచెం వర్షం పడ్డా కానీ అంతా ఏటవాళ్ళు ఉన్న భూములల్లో బీటు పోసుకున్నాం, అన్నీ కొట్టుకపోతాయి. రైతులు అకాల వర్షాలకు బాగా నష్టపోతారు. సో దీనికి దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ స్పందించి ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికనగా కాంటలు పెట్టి జోకియాలని అర్జిస్తున్నాం. లేని ఎడల 2 రోజుల లోపల సోమవారం రోజున మార్నింగ్ పూడూరులో రాస్తారోక చేసి మేము రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను దిగ్బంధం చేస్తామని రైతులందరి తరఫున మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ పోసి దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చి ఎండాకాలం కాబట్టి మ్యాచర్ వచ్చి 10 రోజులు అవుతుంది. ఒక్కొక్క కుప్ప మ్యాచర్ వచ్చి 10 నుంచి 12 రోజులు అవుతుంది. ఇప్పుడు దాదాపు 90% వడ్లు మ్యాచర్ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా ఇప్పటిదిప్పుడు యుద్ధ ప్రాతిపదికనగా కాంటాలు పెట్టినా కానీ 20 రోజుల టైం పడుతుంది, సమయం పడుతుంది. సో దానికి ఇమ్మీడియట్లీ 2-3 హమాలి జంటలను దించి తొందరగా చాలు చేస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కలెక్టర్ రేట్ నుంచేలో ఎక్కడి నుండో మొత్తం ప్రభుత్వం తీసుకున్నది. ఈ తేమ శాతం కానీ, ఈ ఖరాబు శాతం కానీ ఇప్పుడు ఎక్కడ నన్ను ఉన్నది ఆయనలో. రెండోది, ఇది ఆనకాలం అంటే ఓకే, ఏదో ఇంత ఉంటుంది. దానికి మేము దాన్ని ఏదన్నా చేసి వాళ్ళు చెప్పినట్టు వినాలి, 1 కిలో ఎంతనో ఇవ్వాలి. ఇప్పుడు లేని దాన్ని పట్టుకొని మమ్మల్ని ఒకరిని కన్విన్స్ చేసి 1 లారీ వేయిందంటే ఇప్పుడు మేము అందరం ఓకే, ఈ 2 కిలోలు లాస్ట్ దాకా ఉంటుంది అంటే అది ఉండదు. ఇవాళ 4 లారీలు వేయినాక 5వ లారీకి అక్కడ ఆగుద్ది. ఆగిన వాళ్ళు ఆయన ఎన్ని అంటాడో ఇక ఆయన దేవుడు, ఆయనకే మొక్కాలి, మిల్లోనికి మొక్కాలి, ఇక ఓనికో అలాగే మొక్కాలి. 1 క్వింటల్ అంటాడా, 2 క్వింటాలు అంటాడా, 3 క్వింటాలు అంటాడా, అంతే. ఇక అది మేము ఆ దేవునికే మొక్కాలి. అది ఎన్ని అంటే అది కటింగ్ మళ్ళా మారుతం లేదు. ట్రక్ సిటీనా ఇగో గిన్ని కట్ అయినాయి, ఇగో పైసలు గివి కథం తీసుకొని పో, ఎక్కువ మాట్లాడలేదు. మరి రైతులకు ఏం పరిస్థితి ఇది? ప్రభుత్వం నిర్ణయించిన ధర సాధారణ రకానికి 2369, మేలైన రకం గ్రేడ్ ఏ రకం 2389. మేము 2389 10% జోకని
మిగతా వడ్లన్నీ 2369కి జోగని మేము రైతులందరూ అంగీకరిస్తాం. కానీ ఒక క్వింటాల్ వెనుక 10 కిలోల కటింగ్ చెప్తున్నారు. అంటే సంచికి 3 కిలోలు అంటే సాధారణంగా క్వింటాల్కి 10 కిలోల దాకా వస్తుంది. 10 కిలోలు అంటే 240 రూపాయల కటింగ్ అవుతుంది. అంటే 20 రూపాయలు ఎక్కడ, 240 రూపాయలు ఎక్కడ? అంటే ఈ పైసలు ఎవరికి పోతున్నాయి? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించిన ఏ ఒక్క మైనస్ కానీ ఇప్పుడున్న సమ్మర్ సీజన్ లో ఉండదు. అంటే ఏదైతే వేసవి కాలంలో వచ్చే పంటకు ఉండదు, వర్షాకాలానికి వచ్చేసరికి ఉంటది. వర్షాకాలం మేము అందరం అంగీకరించినాం, సాధారణంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు ఇవి లేకున్నా కానీ అయినా కానీ 42 కిలోలకు మేము ఒప్పుకుంటాం. కానీ మరీ 43 కిలోలు 45 కిలోలు లేకపోతే గవర్నమెంట్కి సగం లేకపోతే మాకు సగం అని చెప్పి జోక్తాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. దీన్ని మేము కుప్పలలోనే అజ్ఞానం పెట్టుకుంటానికి సిద్ధం. 2 రోజులలో కాకపోతే మాత్రం రాస్తా రోక చేసి రాష్ట్ర రోడ్ను దిగ్బంధం చేసుడు మాత్రం ఖాయం. ఆ 2 కిలోలకు ఒప్పుకున్నా గానీ అది లాస్ట్ దాకా ఉండాలి. మళ్ళీ నడుమ చివరిత్తు నడుమ కొన్ని లారీలు పోయిన తర్వాత నీ 11 సంచులు కట్ అయినా 20 సంచులు కట్ అయినా కథ ఇక ఎన్ని కట్ అయినా మాకు తెలియదు. రైస్ మిల్లోనికే మొక్కాలా, మా దేవునికే మొక్కాలి. ప్రతి పంటకు నమస్కారం. మేము ఏదైతే సాధించి కొట్లాడుతామో అదే ఈ రేట్ వస్తుంది. వరదాన్యం కొనుగోలు కేంద్రాల వరదాన్యం కుప్పదన్నం మ్యాచ్ చూసి ఈరోజు కొన్నివేళ ఇంటర్లో ధాన్యం తూకం వేయడం జరిగింది. ఒక బస్తా చేసి రేటు కిలో 41 చొప్పున జోకినాం. జోకిన తర్వాత జోకిన బస్తాలు నాణ్య పెక్కి కాడి జోకి పెట్టినాం. జోకి పెట్టిన తర్వాత 300 బస్తాల దాకా జోకినాం. జోకిన తర్వాత రైతులు వచ్చి కటింగ్ ఎక్కువ అవుతున్నాయి, 43 అంటారు, 42 అంటారు. అట్లా కాకుండా మొత్తం జిల్లా కూడా మొత్తం ఒకటే రకంగా ఉన్నది. అదే రకంగా జోకాలు చేయాలన్న తర్వాత ఆపేసిన జోకుడు. మీరు ఎంత జోకారు? 41 41 కిలో వెయిట్ 40. మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా కింద జోకమని? ఏం రాలే మాకు. యాక్చువల్గా మేము పెట్టవలసింది అగ్రికల్చర్ ఆఫీసరు ఆ సర్టిఫై చేసిన ధాన్యాన్ని మేము జోకి పంపించాలి. అంటే ఆఫీసర్ లేడా మరి మన మండలికి? లేడా ఉన్నారు కానీ వాళ్ళు పట్టిన పడతారు వస్తారు. వాళ్ళు ధాన్యాన్ని శుద్ధి చేయాలి. ఫస్ట్ శుద్ధి చేయాలి. పాడికి క్లోజ్ మన తప్పతాలు బొత్త తీసిన తర్వాతనే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి పెట్టిన ధాన్యాన్ని వాళ్ళు సర్టిఫై చేసిన ధాన్యాన్ని వాళ్ళు ఓకే చేసిన తర్వాత మేము కాంట్రాక్ట్ తూకం వేసి రైతులకు పంపించాలి. అది మా విధి. ఇవాళ రైతులు ఒప్పుకున్నారు కాబట్టి కటింగ్ అయినా వాళ్ళు ఫస్ట్ కులారు పంపిద్దామని చెప్పి చేసి జోకి పెట్టిన 300 బస్తాలు అట్లే ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తారు కదా, మీరు ఏదైనా ముందు చెప్పాలి కానీ అక్కడికి అయిన తర్వాత వాళ్ళకు కమిటీ చెప్పిన రైతులందరూ కలిసి మీకు కమిటీ ఏర్పాటు ఉంది. ఫస్ట్ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఎట్లా చెప్తే మేము అట్లా పనిచేస్తాం. మాది ఏం లేదు. మాది మీరు ఎట్లా అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి, అట్లయితే అట్లా రావాలి. లేకపోతే అట్లా మేము బట్టం చేయం, మాకు అవసరం లేదు, మాకు ఎండ భద్రత బాగుందంటే మీరు మాట్లాడుకోరు. మీరు మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. అదే వాళ్ళు చివరికి పంటకి ఎట్లా తీసుకున్నారో అట్లే కిలోతో తీసుకోమని అంటారు. ఒప్పుకుంటారా మీరు? మేము కూడా మాదేం లేదు. మాది ఒప్పుకోవడానికి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా రైతులు అంతే. అంటే ఇప్పుడు కిలోన్నర కటింగ్ తోటి పంపిస్తారా మరి? వాళ్ళు ఎట్లా అంటే అట్లనే ఎవరు రైతులు ధాన్యం వాళ్ళది మేము మధ్యలో పనిచేస్తాం, వర్క్ చేస్తున్నాం. చేసినప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి. అట్లా కాకుండా మేము డైరెక్ట్ మేము మాట్లాడుకుని కమిటీ వేసుకొని కమిటీ తీర్మానం చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే రకంగా ఉండాలి. ధాన్యం కేంద్రంగా వాళ్ళు విల్లు వాళ్ళు అక్కడ విల్లు వాళ్ళు చేసిన తర్వాత పాత్ర ఉంటుంది, పొల్లు ఉన్నది, ఈ గిన్నెలు చక్కగా లేవు అని వాళ్ళు కట్టి చేస్తే దానికి ఇక అంతే. అంటే మీకు ఎలాంటి ఏముండదా? మేమేం చేస్తాం, వడ్లు తీసుకొచ్చేటోళ్ళు వీళ్ళు, అమ్ముకునేటోళ్ళు వీళ్ళు, తీసుకునే గవర్నమెంట్, మధ్య మేము వర్క్ చేస్తున్నాం. వర్క్ అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి, వాళ్ళు సర్టిఫై చేయాలి, మేము పంపించాలి అంతే. అంటే ప్రతిసారి మారుతూ ఉంటుంది ఇది? ఏం మారదు. యాక్చువల్గా కొనుగోలు కేంద్రానికి ధాన్యం ఎట్లా తీసుకురావాలంటే ధాన్యాన్ని ఆరబెట్టుకొని పట్టుకొని తీసుకొని రావాలి. ఈ ఎండాకాలంలో ఇంకా తడి ధాన్యం ఎక్కడైనా ఉందా మీకు వచ్చిందన్న? ధాన్యం అంటే ఇప్పుడు ఆరబెట్టుకొని రావాలన్నారు కదా, ఆరబెట్టకుండా ఏమన్నా వచ్చిరా?
ఆరబెట్టకుండా ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఉంది వచ్చి ఉంది అది ఆరబెట్టింది ఇక్కడ పోసుకోవచ్చు ఓకే, ఇప్పుడు ఆరబెట్టిన మాచర్ వచ్చినాయి తర్వాతనే కదా జోకేది. అంతే మాచర్ వచ్చేదాకా ఆపుతారు కదా, అప్పుడే మరి మాచర్ వచ్చిన వాటిని ఒకే రకంగా జోకుతున్నారా? అందరూ ఒక రకంగా ఉంటుంది వాటి వాళ్ళు వాటి నలభై ఒకటి జోకాలి మళ్ళీ కటింగ్ అనేది ఏం లేదు, పట్టిక ఏం లేదు ఏం లేదు కదా. ఏం లేదు మంచి కిలో వస్తాయా? సంచికీలు అంటే 650 గ్రాముల జోకాలి లెక్క ప్రకారంగా. కాకుంటే కొంచెం ఒక సంచుకు ఒక గుడ్డు ఉంటుంది, ఒక సన్న ఉంటుంది, ఒక తరుగు ఉంటాయి చేస్తాము. రైతుల ఆదాయం ఏంటంటే 42 జోకాలు లాస్ట్ దాకా జోకాలు వాళ్ళు అంటారు. ఏమంటున్నారంటే ఇళ్ళ జీవితం బాగుంది, మేము బట్టలు పట్టమేము రమేష్ అట్లు మేము పట్టమేము అట్లే జోకాలే. కాకుండా కటింగ్ అనేది ఎక్కువ అంటారు, ఎక్కువ కాకుండా పట్టలేము కాబట్టి ఒక కిలో కట్ చేసుకొని తీసుకోవాలి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అట్లే తీసుకోవాలి. ఇట్లా ఉంటే మేము నష్టపోతాం మేము. అందువల్ల రైతులు నష్టపోతారు అన్నమాట. అట్లా వాళ్ళు ఆరోపణ.